అన్ని గ్రామాల అధ్యక్షులతో పాటు మండల జిల్లా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. జాతీయ స్థాయి అంశాలతో పాటు రాష్ట్ర పార్టీ నిర్మాణంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఎల్బీ స్టేడియం నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మరికొద్ది సేపట్లో ఎల్బీ స్టేడియంలో కూడా సామాజిక న్యాయబేరీ సభ పేరుతో కూడా గ్రామీణ స్థాయికి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా మండల గ్రామీణ అధ్యక్షులతో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయబోతుంది. సుమారుగా తెలంగాణలోంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా 40,000 మందికి పైగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా వరుసగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతం కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి ఫలాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కూడా చెప్పబోతున్నారు. ఇప్పటికే వరుసగా పిఎస్సితో పాటు ముఖ్య నాయకులను కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మండల గ్రామీణ స్థాయి ముఖ్య కార్యకర్తలకు కూడా ఆయన మాట్లాడబోతున్నారు. అందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో కూడా ఒక సామాజిక న్యాయబేరీ సభ పేరుతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు, విజువల్స్ లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా కూడా ఎల్బీ స్టేడియంకి చేరుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లో కూడా సభ ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కూడా మరికొద్ది రోజుల్లో ఇటు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకి సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి మండల నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీ బలోపేతం చేసే విధంగా దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెచ్చుకుని తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రామీణ స్థాయిలో కూడా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సిన ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇటు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, గ్రామీణ స్థాయి నుంచి పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలంతా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మల్లికార్జున ఖర్గే సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది ఏంటి? ఈరోజు మన గ్రామీణ స్థాయి మీటింగ్ కోసం ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసిన మన ఖర్గే గారి మీటింగ్కి భారీ ఎత్తున గ్రామాల నుండి బయలుదేరి రావడం జరిగింది. మాది కోదాడ కాన్స్టిట్యూషన్, సూర్యాపేట డిస్టిక్. మేము పద్మావతి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడికి గ్రామీణ ప్రాంతాల నుంచి అందరం పట్టణాల నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా మేము పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఈ మీటింగు పూర్తిగా సక్సెస్ అయ్యిద్దని మేము అందరం కూడా ఆశాభావంతో ఉన్నాం. పార్టీకి ఇంకా జీవసత్వాలు వస్తాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ జై కాంగ్రెస్. విజువల్స్ లో పెద్ద సంఖ్యలో కూడా వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా గ్రామీణ మండల స్థాయి నుంచి కూడా కార్యకర్తలు చేరుకున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లో మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఎల్బీ స్టేడియం కి రాబోతున్నారు. విజువల్స్ లో చూసుకోవచ్చు, మనం గేట్ నెంబర్ 6 వద్ద ఉన్నాము. సాధారణ కార్యకర్తలంతా కూడా లోపలికి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పార్టీని మరొకసారి గ్రామీణ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసే విధంగా కృషి చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. ముఖ్యంగా 2 రోజుల పాటు హైదరాబాద్ లో వివిధ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులతో ఆయన మంత్రాలు సాగించారు. కొద్దిసేపటి క్రితం పార్టీ ముఖ్య నేతలతో కూడా గాంధీ భవన్ లో సమావేశం నిర్వహించిన తర్వాత కూడా ఈరోజు పార్టీ ముఖ్యంగా ఈ సభకు సంబంధించి కావచ్చు, తెలంగాణలో పార్టీ బలోపేతం సంబంధించి కూడా ఆయన కీలక ఉపన్యాసం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు, పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు ముఖ్యమైన నాయకులంతా కూడా చేరుకుంటున్న దృశ్యాలు చూసుకోవచ్చు. స్టేడియం కి అన్ని వచ్చే దారులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఇటు సామాజిక న్యాయం పేరుతో కూడా వివిధ సామాజిక సంక్షేమ పథకాలను కూడా ఇప్పటికే అందుబాటులో తెచ్చింది. వాటిని పూర్తి స్థాయిలో విస్తృత ప్రచారం చేసేందుకు ఒకవైపు అటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అందరూ కోఆర్డినేషన్ తో కూడా పార్టీని సంబంధించిన గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లాలి. సాంఘిక ఎన్నికల్లో కూడా పార్టీ సత్తా చాటే విధంగా ప్రతి ఒక్కరు కొంత ముందుకు రావాలనే ఉద్దేశంతో కూడా చెప్పి ప్రయత్నం చేసిన ప్రస్తుతం విజయ్ చూసుకోవచ్చు, పెద్ద సంఖ్యలో కూడా పార్టీ గ్రామీణ స్థాయి మండల స్థాయి కార్యకర్తలంతా కూడా ఎల్బీ స్టేడియం చేరుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లో మీటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. రైట్, థాంక్యూ కిరణ్.